ఫ్రెండ్స్, మీ శరీరంలో కూడా బాగా కొవ్వు పెరిగిపోయి మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే, అంటే మీ కాళ్ళు బాగా లావుగా మారిపోయినా, లేదా పొట్ట బాగా పెరిగిపోతున్నా, లేదా మీ కండరాల్లో కూడా కొవ్వు చాలా బాగా పెరిగిపోయి, ఇక ముఖ్యంగా మహిళల్లో అయితే డెలివరీ తర్వాత కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అనేది తగ్గకుండా ఉన్నా కూడా, అటువంటి వారికి ఈరోజు చెప్పబోయే రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు ఇప్పటికే బరువు తగ్గటానికి ఎంతగానో ట్రై చేస్తూ, అంటే జిమ్ చేయటం, వాకింగ్ కానీ, యోగా కానీ, డైట్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా. అటువంటివి చేసినా కూడా బరువు తగ్గని వారు ఈరోజు చెప్పబోయే ఒక్క హోమ్ రెమెడీని ఉపయోగిస్తే చాలు, మీరు ఖచ్చితంగా 100% అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. అది కూడా చాలా వేగంగా. అలాగే ఈ రెమెడీని ఫాలో అయ్యేటప్పుడు మీరు జిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే యోగా లేదా మరేమైనా చేయాలా లేదా కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెమెడీని ఫాలో అయ్యేటప్పుడు ఎటువంటి డైట్ చేయటం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఈ డౌట్స్ అన్ని కూడా క్లియర్గా చెబుతాను. అలాగే ఫ్రెండ్స్, ఈ రెమెడీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు ఈ రెమెడీని తప్పకుండా ప్రయత్నించి చూడండి. దీంతో మీకు చాలా త్వరగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే మీ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మీ శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించి మీరు ఎంత తక్కువగా, అంటే ఎంత స్లిమ్గా మారాలి అనుకుంటారో మీకు ఆ రిజల్ట్స్ను అందిస్తుంది. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను కలిగివ్వకుండా. ముఖ్యంగా మీ ఫేస్లో వచ్చే గ్లో కూడా మీకు అర్థమవుతుంది. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? ఫ్రెండ్స్, ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సినది మన వంటింట్లో ఉండే జీలకర్ర. ఫ్రెండ్స్, జీలకర్ర అనేది ప్రతి ఒక్కరి వంటగదిలో పోపుల డబ్బాలో తప్పకుండా ఉంటుంది కదా. అయితే ఇది కేవలం మన ఆహారానికి రుచి ఇవ్వటం మాత్రమే కాదు, అదే సమయంలో ఇది మన జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అద్భుతమైన మెడిసిన్. అంటే మీరు గ్యాస్తో బాధపడుతున్నా, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నా కూడా మీరు జీలకర్రను చిటికెడు ఉపయోగిస్తే చాలు, ఈ సమస్యల నుండి చాలా త్వరగా రిలీఫ్ను ఇస్తుంది. మరి జీలకర్రను ఉపయోగించి తయారు చేయబోయే ఈ రెమెడీ అనేది మీ బరువును ఎలాగూ తగ్గించటంతో పాటు అదే సమయంలో మీ జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ శరీరాన్ని కూల్గా ఉంచుతుంది, అంటే ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇక మీరు కనుక ఇప్పటికే గ్యాస్ సమస్యలతో బాధపడుతుంటే దాని నుంచి కూడా మీకు రిలీఫ్ను ఇస్తుంది. అయితే మీ సమస్యలను బట్టి మీరు జీలకర్రను తీసుకుని విధానాన్ని కొద్దిగా మారిస్తే చాలు. అయితే అధిక బరువు సమస్య కోసం మనం జీలకర్రను ఎలా తీసుకోవాలి అంటే, ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ నీటిని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ నీటిని తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకు కావలసినది జీలకర్ర. ఇక్కడ నేను 1 టీ స్పూన్ మోతాదులో జీలకర్రను తీసుకుంటున్నాను. అయితే మీరు వాటర్ కనుక పరిమాణాన్ని పెంచితే జీలకర్ర పరిమాణాన్ని కూడా తక్కువ లేదా కొద్దిగా ఎక్కువగా తీసుకోవచ్చు. మీరు కనుక ఒక రోజుకి బరువు తగ్గటం కోసం జీలకర్ర కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు. అయితే మీరు ఈ నీటిని రాత్రిపూట తీసుకోవాలి. అంటే మీరు రాత్రిపూట 1 గ్లాస్ నీటిలో ఇలా జీలకర్రను వేసి ఈ జీలకర్రను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. లేదా మీకు ఇమీడియట్గా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా కూడా మీరు ఈ రెమెడీని ఫాలో అవ్వాలి అంటే వేరే రకంగా కూడా ఫాలో అవ్వచ్చు. ఈ మెథడ్లో ఏం చేయాలి అంటే, కొద్దిగా చేతిలో మీరు జీలకర్రను తీసుకొని గట్టిగా నొక్కాలి. ఈ విధంగా జీలకర్రను గట్టిగా నొక్కి ఈ పొడిని నీటిలో వేసి బాగా కలపాలి. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుండి ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఒక ప్లేట్ను తీసుకొని ఈ బౌల్ మీద ఉంచేసేయాలి. అంటే మీరు కనుక రాత్రిపూట జీలకర్రను నానబెడుతున్నట్లయితే ఈ విధంగా జీలకర్రను నీటిలో వేసి ఒక ప్లేట్ను ఉంచేసేయండి. దీంతో రాత్రంతా కూడా జీలకర్ర నీటిలో బాగా నాని ఇందులోని ఔషధ గుణాలు మరింత రెట్టింపు అవుతాయి. అయితే మీరు కనుక ఇన్స్టెంట్గా ఈ జీలకర్ర నీటిని తయారు చేసుకోవాలి అంటే, ముందుగా జీలకర్రను మనం చేతులతోనే గట్టిగా నొక్కున్నాం కదా, ఆ విధంగా తయారు చేసిన జీలకర్రను నీటిలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనకు కావలసినది ఒక చిన్న అల్లం ముక్క. మీరు 1 ఇంచు అల్లం ముక్కను తీసుకోవాలి. ఎందుకంటే అల్లంలో మన శరీరానికి వేడి చేసే గుణాలు ఉంటాయి కాబట్టి అల్లాన్ని మనం తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగిస్తే మంచిది. అంటే 1 టీ స్పూన్ జీలకర్రకు 1/4 టీ స్పూన్ తురిమిన అల్లాన్ని తీసుకోవాలి. అల్లం కూడా బరువు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
చూసారు కదా, ఇలా తురుముకున్న అల్లాన్ని కూడా ఈ నీటిలో వేయాలి. అల్లంలో వేడి చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం అల్లాన్ని తక్కువగా తీసుకుంటున్నాం. లేదా మీకు కనుక అల్లం సూట్ అవ్వదు అనుకుంటే మీరు అల్లానికి బదులుగా అల్లం పొడినైనా అంటే సొంటి పొడినైనా సరే ఈ రెమెడీలో వాడవచ్చు. సొంటి పొడి అంటే కూడా అల్లాన్ని బాగా ఎండపెట్టి ఆ తర్వాత మరిగించి తయారు చేసిన పొడి కాబట్టి వేడి చేసే శరీర తత్వం ఉన్నవారు అల్లానికి బదులుగా మీరు చిటికెడు సొంటి పొడిని ఉపయోగించినా ఇటువంటి అద్భుతమైన రిజల్ట్సే కనిపిస్తాయి. కాకపోతే మీరు తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే అధిక బరువు సమస్యకు సొంటి పొడి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మీరు సొంటి పొడిని ఒక పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువగా ఉపయోగించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ అల్లాన్ని తీసుకున్నాం. ఇంతకు మించి ఎక్కువగా మాత్రం ఒక రోజుకి ఉపయోగించకండి. అంటే ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే అధికంగా బరువు తగ్గుతామని మాత్రం అనుకోకండి. ఆ విధంగా మాత్రం జరగదు. మీరు ఇప్పుడు చెప్పిన మోతాదులో తీసుకుంటేనే మీ శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ బరువు అనేది చాలా వేగంగా తగ్గుతుంది. లేదంటే మాత్రం మీకు చాలా బలహీనంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా బరువు తగ్గాలి అంటే ఒకేసారి వేగంగా తగ్గకూడదు. నెమ్మదిగానే ఈ ప్రాసెస్ అనేది జరగాలి. అప్పుడే మన శరీరం మీద సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా పడవు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉదయాన్నే మీరు గ్యాస్ను ఆన్ చేసేసుకొని ఈ నీటిని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు నీరు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ పెట్టేసేయండి. దీంతో ఈ నీరు బాగా మరింతగా మరుగుతుంది. ఈ విధంగా గ్యాస్ మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా 5 నుండి 6 నిమిషాల పాటు మరిగించాలి. అంటే ఈ నీటి పరిమాణం 1 గ్లాస్ నీరు 1 కప్పుకు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు నేను సుమారుగా 5 నుండి 6 నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించాను. చూశారు కదా, ఇప్పటికే ఈ నీటి పరిమాణం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు గ్యాస్ను పూర్తిగా ఆపేసేయండి. ఆ తర్వాత ఈ నీటిని కొద్దిగా చల్లార్చాలి. అంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఆగాలి. అంటే మనం టీ కాఫీని ఏ విధంగా తాగుతామో ఆ విధంగా గోరువెచ్చగా అయ్యే వరకు ఈ నీటిని మనం చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఒక స్ట్రెయినర్ను తీసుకొని చక్కగా ఈ నీటిని వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రెమెడీని కరెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే మీరు రాత్రి సమయంలో జీలకర్రను నానబెట్టి ఉదయాన్నే ఈ విధంగా ఈ రెమెడీని ఫాలో అయితే చాలా మంచిది. లేదు మాకు టైం లేదు, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నవారు సెకండ్ మెథడ్లో ఉదయాన్నే మీరు ఈ విధంగా తయారు చేసుకుని తీసుకున్నా మంచిదే. దీంతో అయినా సరే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే మనం ఇందులో కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ మోతాదులో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. నిమ్మరసం కూడా మన శరీరంలోని ఫ్యాట్ను చాలా త్వరగా తగ్గిస్తుంది. కాబట్టి ఇందులో మీరు నిమ్మరసాన్ని కూడా ఉపయోగిస్తే మన చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే విటమిన్ సి కూడా మన అధిక బరువును తగ్గించడంతో పాటు చూశారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్లే. అయితే ఇందులో మనం 1 టీ స్పూన్ మోతాదులో తేనెను కూడా కలుపుకోవచ్చు. తేనె కలపటం మూలంగా రుచి పెరగటంతో పాటు మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడానికి కూడా అంటే మన బరువును తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది. ఎందుకంటే తేనెలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇందులో మీరు కేవలం 1 టీ స్పూన్ మోతాదులో మాత్రమే తేనెను కలపండి. అంతకంటే ఎక్కువ మాత్రం వేయకండి. ఎక్కువ వేస్తే క్యాలరీలు పెరిగిపోతాయి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనెనైనా సరే స్కిప్ చేస్తేనే మంచిది. ఇప్పుడు తేనె పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని ఫాలో అవుతున్నప్పుడు ప్రత్యేకంగా డైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీరు గుర్తుంచుకోవాల్సింది జంక్ ఫుడ్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే బయట దొరికే జంక్ ఫుడ్ను ఎక్కువగా మాత్రం తినకండి. లేదంటే మాత్రం మీరు ఇటువంటి రెమెడీస్ 100 ఫాలో అయినా కూడా మీకు రిజల్ట్స్ అనేవి త్వరగా కనిపించవు. అలాగే కొద్దిగా వ్యాయామం అలాగే ప్రతిరోజు కొద్దిగా వాకింగ్ వ్యాయామం యోగా చేసుకోండి. అంటే రోజుకి కేవలం ఒక 20 నుండి 30 నిమిషాల పాటు తేలికపాటి నడక వ్యాయామం చేస్తూ ఉన్నా మన శరీరానికి మంచిది. దీంతో రోజంతా మీరు చాలా చురుకుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ రెమెడీని వాడుతూ మీరు జిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తేలికపాటి వాకింగ్ చేస్తూ మీరు సులభంగా బరువు అనేది తగ్గవచ్చు. అలాగే మీరు జంక్ ఫుడ్ను పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే మీరు కనుక మీ శరీరాన్ని మరింత ఫిట్గా మార్చుకోవాలి అనుకుంటే మీరు ఉదయాన్నే మీ బ్రేక్ఫాస్ట్ టైంలో తప్పకుండా మొలకెత్తిన స్ప్రౌట్స్ని తీసుకోండి. ఎందుకంటే స్ప్రౌట్స్ కూడా మన శరీరానికి చాలా మంచివి. స్ప్రౌట్స్లో ప్రోటీన్ అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కొద్దిగా
స్ప్రౌట్స్ను కూడా తప్పకుండా తీసుకోండి. స్ప్రౌట్స్ కూడా మన శరీరంలో కొవ్వు అనేవి పెరగకుండా చేస్తాయి. అలాగే మనకు కావలసిన ఎనర్జీని కూడా ఇస్తాయి. మీరేం చేయాలి అంటే ఈ డ్రింక్ను ప్రతిరోజు ఉదయాన్నే ఈ విధంగా తయారు చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ చేస్తూ తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉండాలి. అంటే ఒకేసారిగా తాగేసేయకూడదు. కొద్ది కొద్దిగా గోరువెచ్చగా సిప్ చేస్తూ టీ తాగుతున్నట్లుగా తాగుతూ ఉండాలి. అయితే మీరు ఏ సమయంలో ఈ డ్రింక్ను తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత, మీరు బ్రష్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ను తాగండి. అంటే మీరు ఈ డ్రింక్ను తాగిన అరగంట తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయవచ్చు. లేదా మీరు త్వరగా వేగంగా బరువు తగ్గాలి అనుకుంటే మీరు రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత కూడా మరొకసారి ఈ డ్రింక్ను తాగవచ్చు. మీకు మంచి రిజల్ట్స్ కనిపించాయి అన్న తర్వాత మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. లేదంటే 15 రోజులు వాడిన తర్వాత ఈ రెమెడీని వదిలేసేయచ్చు. అదే మీరు కనుక అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు సుమారుగా నెల రోజులు ఈ రెమెడీని ఫాలో అయ్యి మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీ బరువు అనేది వేగంగా తగ్గటాన్ని మీరే గమనిస్తారు. మరి మీకు కనుక ఇటువంటి మరిన్ని వెయిట్ లాస్ డ్రింక్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.